ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు. ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళంలో కూడా. నేను అన్న మాటలు వాస్తవాల్లో కదా పరిశీలించమని కోరుతున్నాను. ప్రతి కళ్ళానికి వెళ్ళండి. నేను ఎలా అయితే వెళ్ళి చూశానో అధికారులకి అవకాశం లేదు, వెళ్ళినా డబ్బులు లేవు, లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు, ధాన్యం అంతా కొనుగోలు చేశామన్నారు. అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను. దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో, కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో. నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి ఆ షిప్ కోసం పనామా షిప్ అది, స్టెల్లా షిప్ అది, అక్కడ దానికి ఇంచుమించు 3 కోట్ల ఎంతో ఫైన్ పడిందని విన్నాం. దాని మీద సిట్ వేస్తామని ఏర్పాటు చేశాడు, సిట్ వేస్తామని చెప్పారు. సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. సిట్ ద్వారా అసలు పీడిఎస్ రైస్ ఎక్కడివి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి, అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? అసలు సీజ్ ది షిప్ ఎక్కడుంది? సీజ్ ది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది? దీన్ని ఎవరు చల్లార్చారు? దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా? సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర? ఇస్తారా? ఇవ్వగలరా? పోని మాట్లాడారు. మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల, నిర్వాహకం వల్ల ఇదే సన్న రకాలని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ నుంచి, విశాఖపట్నం పోర్ట్ నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యాన్ని, ముఖ్యంగా ఈ సన్న రకాలని ఎక్స్పోర్ట్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది. 2900, 2800 వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగేవి. కానీ ఈరోజు ఏది? అమ్మకాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగాయి? కేవలం సీజ్ ది షిప్ అన్న కారణంగా ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయాయి. అందుకే నేను చెప్పాను, దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్. నోటి దురదుంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. రైతుల నడ్డి విరగ్గొట్టారు. ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్? మీకు అధికారం ఇచ్చింది, ఆ రోజు 31,000 మంది మహిళలు అదృశ్యమైనారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి, వాళ్ళనందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అన్నావు. మరి నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా, గెలిచావు కదా, ఈ మాట చెప్పి ఇంచుమించు 1.5 కాలం అయింది కదా, మరేం చేస్తున్నావు? గాడుదలు కాస్తున్నావా? ఏమో 31,000 మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా? అసలు తెస్తావా? అసలు నిజమేనా? నాకు చెప్పు సమాధానం. ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా, అది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ. లేదు 31,000 మంది మహిళలే తప్పుకోలేదు, నేను అబద్ధం ఆడానంటావా? ఒకవేళ 31,000 మంది మహిళలు అదృశ్యం అంటే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్పచెప్తావా? వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తావా? చేయి. సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు, దీపంలో ముట్టించుకోమన్నారు, ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు. సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. ఈరోజు తిరుపతిలో సుమారు 200 వరకు ఈరోజు గోవులు మరణించాయి. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి, సనాతన ధర్మాచార్య తాలూకా విధానాలు చూడండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు, ఎంతమందిని చంపారు నడి రోడ్డు మీద, కేసులు, ఇలా మాట్లాడితే వెంటనే కేసులు. నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసింది. చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడే ఓపెన్గా తిరుగుతున్నాను కదా, నేనేమైనా నేరం చేస్తే అరెస్ట్ చేయండి. అడగటమే తప్పు అయితే, ప్రజాగొంత మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి. ఎందుకు లేట్ చేస్తున్నారు? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. ఊరికే చెప్పడం కాదు, ఇది లోపల వేయాలి. అయ్యండి అయ్యా, నేనేం తప్పు చేశానో తీసి వెయ్యండి అయ్యా. అడిగితే వేస్తారా? ప్రశ్నిస్తే వేస్తారా? కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా? ప్రజాగొంతో మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా? ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆయన మాట్లాడతారని మీకు భయం. ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా.
జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేరు, అదిరేది బెదిరేది ఎవరు లేరు ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే ఆ వ్యవసాయ శాఖ మంత్రి చాలా దుర్మార్గంగా ఒక్క ఎకరాకైనా నువ్వు సాగునీరు అందజేసావా? కబుర్లు చెప్పావు కదా, 16 లిఫ్ట్లు ఇచ్చామని చెప్పారు కదా, ఒక్క ఎకరాకు సాగునీరు అందజేస్తున్నారా? ఆరుతడి పంటలకు మీ సమాధానం ఏంటి? ఏమంటే పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం, సొంత బొమ్మాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం. అసలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఎప్పుడో చెప్పారు 30 సంవత్సరాల క్రితం. అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం, సొంత బొమ్మాళ్ళ దగ్గర కడతాం, లేదా ఇది ఎయిర్పోర్ట్ ఏమైనా బస్ స్టాప్ నమ్మడానికి పెట్టానన్నావు. మన సొంత బొమ్మాళ్ళన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఈ పలాసలో అంటారు. నిన్నటికి నిన్న అంటాడు గోవాలా చేస్తానని. గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటై నేటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి దానికి ఒక చరిత్ర ఉంది. మళ్ళీ భారతదేశంలో రెండో గోవాను మనం చూడలేకపోయాం. ఎవడికి అమాయకుల్ని చేయాలనుకుంటున్నారు, ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు? అని గోవా చేస్తా. అరే మీకు దమ్ముంటే, మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ మీరేం చెప్పారు? ఏప్రిల్ 1923వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్, దానికి 15,000 ఎకరాలు భూమి ఉంటేనే అది నిర్మించగలమని చెప్పిన మీరు అలా కాదు 1260 ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ 19న శంకుస్థాపన చేస్తే ఏడాదిలోగే షిప్పు తెస్తామని చెప్పి షిప్పు తీసుకొచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వాన్ని. అంతేకాదు 80% మేము పూర్తి చేసాం. దమ్ముంటే చెప్పండి, ఆ పోర్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు? మీకు దమ్ముందా? ఎంతసేపు కాంట్రాక్ట్లా, లంచాలా, దోపిడీలా? ఇదేనా పని? మరి పోర్టు నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు? పోర్టు నిర్మాణం పూర్తి చేయండి అయ్యా అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు. ఏంటిది కామెడీ? మేము అడిగాము ఎయిర్పోర్ట్, నువ్వేంటి చేసింది? జగనన్న ఇచ్చినటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ వల్ల ఎయిర్పోర్ట్లు వాటంతటవే వస్తాయి, స్టార్ హోటల్స్ వస్తాయి. విశాఖపట్నం లాగా ముంబై నగరంలో ఇట్టెక్కే మారుతుంది. దానికి శ్రీకారం చుట్టింది జగనన్న. మీరు చేసేదేంటబ్బా? మీరు ఒరగబెట్టేదేంటి? రైతులకు నడ్డి విరగొడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సమాధానం చెప్పు. సీజ్ ద షిప్ అని చెప్పి ఆ దోపిడీ చేసిన ధాన్యం బియ్యం గురించి, ఆ పీడిఎస్ రైస్ గురించి ఇంతవరకు సమాధానం చెప్పరు. దానివల్ల ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆగిపోవటం వల్ల సన్న బియ్యాల అమ్మకం కాక నష్టపోతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పు. ఒక ఎకరా కూడా నీరందించలేని దుస్థితి మీది. మీరేమో ఎయిర్పోర్ట్లు కడతాం, ఇష్టానుసారం ప్రజలకు మోసం చేసి లింగాల వలసలో ప్రాథమిక ఆసుపత్రి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడితే ఓపెన్ చేస్తాం. మీకున్న అర్హత ఏంటి? తెచ్చింది ఎవరు? ఓపెన్ చేస్తున్నది ఎవరు? ప్రారంభోత్సవం చేయండి, తప్పే లేదు. కానీ మేము తెచ్చామన్నది మర్చిపోకండి. మేము తెచ్చామన్నది ప్రజలకు తెలుసు. పోర్టు మేము తీసుకొచ్చాం. మీరు వెళ్ళి పోర్టు దగ్గర బటన్ నొక్కుతారు, మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తారు. ఏ రైట్ ఉంది మీకు? పోర్టు తెచ్చింది జగనన్న కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో, చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపేశారు. ఉన్నో 5 బడ్జెట్లు. వీళ్ళకున్న అవకాశమే కూటమి ప్రభుత్వానికి 5 బడ్జెట్లు. 5 బడ్జెట్లో 2 బడ్జెట్లు ఫినిష్ పూర్తయిపోయినాయి. ఇది 3 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 2 బడ్జెట్లలో కూడా సూపర్ 6 పథకాల గురించి ఎక్కడ ఎత్తలా. మరి ఉన్న మిగతా 3 బడ్జెట్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ సంవత్సరం ఏదైతే అవుతుందో అది మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది. ఉన్న 2 బడ్జెట్లు ఎప్పుడు పెడతారు? ఎప్పుడు సూపర్ 6 అమలు చేస్తారు? ప్రతి నిరుద్యోగికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారే, 3,000 ఇస్తామన్నారే, ఇస్తారా? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. జగనన్న అయితే ఒక బిడ్డకే ఇస్తాడు, మేమైతే స్కూల్కి వెళ్ళి ప్రతి బిడ్డకి ఇస్తామన్నారే 15,000. ఎవరే? ప్రతి రైతన్నకు కూడా జగనన్న 13,500 ఇస్తామన్నాడు, నువ్వు 20,000 ఇస్తామన్నారే, ఇచ్చారా? దాని గురించి బడ్జెట్లో పెట్టారా? మహిళలకు ఉచిత బస్సు అన్నారే, ఎక్కడికి పోయింది? 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా మీరు 1,500 రూపాయలు ఇస్తామన్నారే, మాట్లాడుతున్నారా? ఏంటి మోసం? 3 సిలిండర్లు అన్నారే, 36 లక్షల మందికి ఇస్తున్నామన్నారే మొదటి విడత, అసలు ఇచ్చారా? బడ్జెట్లో పెట్టారా? బడ్జెట్ బుక్స్ పూర్తిగా చదివి నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మీరు బడ్జెట్ ఎలకేట్ చేయరు,
2 బడ్జెట్లు తినేసినారు. ఏడాది కాలం పూర్తి అయిపోయింది. ఏమంటే అరెస్ట్ చేశాం, జైల్లో పెట్టాం, తొక్కాం, హింసించాం. దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది. మేము అలాగే అనుకుని ఉంటే, మా ప్రభుత్వ హయాంలో మేము అలాగ అనుకుని ఉంటే మీరు ఉండేవారా? మీరే కలకాలం ఉండిపోతారని అసలు భ్రమంలో ఉండకండి. మళ్ళీ వస్తాం. ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంతకు అంత ఇబ్బంది పడే పరిస్థితులు దయచేసి తెచ్చుకోకండి. ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయండి. శ్రీకాకుళంలో మేమేమైతే ప్రారంభించామో అవి పూర్తి చేయండి దమ్ముంటే అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి చౌకబారు కబుర్లతో కాలయాపన చేస్తే ప్రజలు వద్ద తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నేను హెచ్చరిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి. బీజేపీ కూడా కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉంది. భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ వారు ఇవన్నీ పరిశీలించాలని నేను కోరుతున్నాను. బీజేపీ నాయకత్వాన్ని వీళ్ళు ప్రజలకు మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్న దానిలో వారు కూడా దీనిపైన హెచ్చరికలు చేయాలని, ప్రభుత్వ పరిపాలన గాడిలో పెట్టాలని, వాగ్దానాలను అమలు చేయాలని నేను ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాలను కూడా నేను కోరుకుంటున్నాను.